నేను న్యాయం అడిగాను సార్. నా బిడ్డకి జరిగిన అన్యాయానికి నాకు జస్టిస్ కావాలి. ఒక ఆడకూతురికి ఇలా నడువు వెనక్కొట్టేసి పిచ్చాసుపత్రులు పంపించడం ఎంతవరకు న్యాయం? ఆ వెధవలు ఉన్నారు కదండి, డిఎస్పీ అంబికా ప్రసాద్, డిఎస్పీ మురళీకృష్ణ, డిఎస్పీ మురళీమోహన్, ఆ బోకుల నా కొడుకులకి శిక్షలు పడవంట. అదేంటో మనకు తెలియదు. పైనుంచి రావట్లేదమ్మా, నీకు సీఎం గారు సపోర్ట్ వచ్చినప్పుడు పైనుంచి రావాలి కదా, ప్రెషర్స్ అంటున్నారు. నాకు తెలియట్లేదు. సీఎం గారు డైరెక్ట్గా అంటే మా దగ్గర ఒక మాట, ప్రజల దగ్గర ఒక మాట చెప్తారా? ఆయన అంత గౌరవప్రదంగా నన్ను నా బిడ్డని తండ్రిలాగా ఆదరించారు. ఆయన మీద నాకు లేనిపోని అన్నీ చెప్తున్నారు కింద ఉన్న వాళ్ళు. నాకు నిజంగా నాకు అర్థం కావట్లేదండి. సాక్షాత్తు చంద్రబాబు గారు తలుచుకుంటే నాది నా బిడ్డది ఒక పెద్ద సమస్య అండి. చెప్పండి, చంద్రబాబు గారు తలుచుకుంటే నా బిడ్డకి ఎంతసేపట్లో న్యాయం చేయగలరు? ఒక స్టేట్ సీఎం చేయలేనంత పెద్ద క్రిమినల్ ప్రాబ్లం ఏంటండి? ఒక స్టేట్ సీఎం తలుచుకుంటే నాకు నా బిడ్డకి ఎంతసేపట్లో న్యాయం చేయగలరు? 2 సంవత్సరాల నుంచి పిచ్చోళ్ళగా తిప్పించుకుంటున్నారు. ఆయన సీఎం అయిన 3వ రోజే కలిశారు, మాకు వాగ్దానాలు ఇచ్చారు, వరాలు ఇచ్చారు. కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి ఛార్జ్ షీట్లు పడలేదు, వాళ్ళ మీద ఎటువంటి అరెస్టులు జరగలేదు, ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మా ఆస్తులు వదిలేసుకొని మేము పిచ్చోళ్ళగా ఎక్కడో దేశం వదిలేసి రాష్ట్రం వదిలేసి వెళ్ళి బతకాలి. నిజంగానేనండి, ట్రీట్మెంట్ జరుగుతుంది కాదని నేను అనట్లే. కాకపోతే పర్టికులర్ ఎక్కడొక్క ట్రీట్మెంట్ ఉందని కూడా తెలియడానికి కారణం మేము ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని పారిపోయి వచ్చేసాం వైసీపీ గవర్నమెంట్లో. ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది అక్కడ. పొలిటీషియన్లు మారారు, పోలీసులు మారారు, లాయర్లు మారారు, కానీ న్యాయం మాత్రం జరగట్లేదు. ఒక ఆడపిల్లకి, ఒక పసిడి బిడ్డకి న్యాయం చేయమని అడగడానికి ఎంత లక్ష ఇవ్వాలి? చంపేస్తారంట, చంపేమనండి, ఒకేసారి చంపేమనండి. ఇలా పిచ్చాసుపత్రులు పెట్టి, కరెంటు షాక్లు పెట్టి, బిడ్డలు పూర్తిగా జీవశ్చవ్వలా చేసి జీవితాలతో ఆడుకోకండి. ఆ ఉసురు తగులుతుంది మీ అందరికీ, మీ పిల్లలకి. ఆ డిఎస్పీ అంబికా ప్రసాద్ కావచ్చు, ఆడెవడో మల్లప్రాజు, ఆడెవడో ఉన్నాడు శశిధర్, ఆడపిల్లలకైనా కావచ్చు, లేదంటే సిఐ వీరబాబు గారైనా కావచ్చు, చేస్తాను న్యాయం, జెన్యూన్గా చేయండి. ఇంకా అన్నవరం రాజాల చిట్టుబాబు అలాంటి కృష్ణుడి గురించి చెప్పక్కర్లే. ఆడ పీపీ కింద ఎలా అయ్యాడు అనేది ఆ దేవుడికి తెలియాల. ఇంకా పవన్ కళ్యాణ్ గారు, అయ్యి బాబాయ్, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది రానంతసేపు మాకు వాగ్దానం చేశారు. పదవి రానంతసేపు ఆరుద్రని తల్లి బిడ్డలను ఆదుకుంటామని. కానీ వచ్చిన తర్వాత నుంచి మాకు అసలు వాళ్ళ కింద ఉన్న సందీప్ కానీ, ఆ నాగబాబు కానీ, ఆయన ఎవరో ఆర్య గారు కానీ ఎవరు కూడా మాకు ప్రాపర్ రెస్పాన్సే లేదు. పైపచ్చుకు నా బిడ్డకి పరిస్థితి తీసుకొచ్చిన ఆ దాడిచెట్టు రాజుగారి గన్మ్యాన్ని వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి గన్మ్యాన్ కింద పెట్టుకున్నారట. ఈ దరిద్రాలు ఏంటో నాకు తెలియదండి, ఈ రాజకీయాలు ఏంటో నాకు తెలియదు. నాకు కావాల్సింది నా కూతురికి న్యాయం జరగడం మాత్రమే. చంపేమనండి, దరిద్రం వదిలిపోద్ది. ఇలా సగం సగం చచ్చి బతకడం చాలా ఘోరం, అది చాలా పాపం కూడా. చంపితే పూర్తిగా చంపేమన్నా, మా ఆస్తులే కావాలి. సిఐ వీరబాబు కావచ్చు, లేదంటే ఆ మల్లపురాని ఆడెవడు శశిధర్ కావచ్చు, వీళ్ళు అడ్వకేట్లు. ఆ తిక్కా ప్రసాద్ గారు ఉన్నాడు లాయరు, ఆడంత థియేటర్ ఇంకొకటి లేడు, అమలాపురం లాయరు తిక్కా ప్రసాద్. వీళ్ళందరూ గౌరవప్రదమైన సివిల్ సర్వీసెస్ పోస్టుల్లో ఉన్నారు, ప్రజలకు న్యాయం చేసేస్తామని. ఇందుకే వీళ్ళందరికీ శాలరీలు, ఇందుక మేము కడుపు కొట్టుకుని ఇది పన్నులు కట్టడం, ఈ వెధవలకు శాలరీలు ఇవ్వడానిక మా జీవితాలు మేమే తాకట్టు పెట్టేసుకోవడం. వీళ్ళ పసిపిల్లలకి ఆడపిల్లలకి లేదండి, డబ్బున్న వాళ్ళు గుద్దలు నాకమంటే నాకుతారు వీళ్ళు. పోలీసులు అందరూ అంతే. ఇంతవరకు ఈస్ట్ గోదావరిలో నాకు కాకినాడలో కానీ, అన్నవరంలో కానీ, అమలాపురంలో కానీ ఈ 3 స్టేషన్లో వీళ్ళు పోలీసులు కానీ, లాయర్లు కానీ, వీళ్ళకంటే క్రిమినల్స్ నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదండి. ఇంతవరకు నా బిడ్డకి న్యాయం జరగమని నేను అడిగితే
చంద్రబాబు గారు సాక్షాత్తు సీఎం గారి మాటకి వాల్యూ లేదంటే నాకు అర్థం కావట్లేదు. పైనుంచి అవ్వాలి కదమ్మా, పైనుంచి అవ్వాలి కదమ్మా, నీకు సీఎం గారు అండగా ఉన్నప్పుడు కదా అంటున్నారు. మరి అది నాకు అర్థం కావట్లేదండి. నిజమే, చంద్రబాబు గారు అయితే మమ్మల్ని తండ్రిలాగా ఆదరించారు. చంద్రబాబు గారే మాకు దిక్కు. లేదంటే చెప్పమానంటే చంద్రబాబు గారి దగ్గర చచ్చిపోమంటే చచ్చిపోతాం మేము. అంతేగాని ఎలాగ టార్చర్ పెట్టొద్దు. మా కొంపలో మమ్మల్ని వచ్చుకొని ఇవ్వకుండా మా ప్రాపర్టీలు మా ఆక్యుపై చేసి నా బిడ్డకి జాబ్ ఇస్తా అన్నారు చంద్రబాబు గారు. పబ్లిక్ అనౌన్స్మెంట్ చేశారు. ఇంతవరకు ఏ కలెక్టర్ దాని గురించి స్పందించలేదు. కాకినాడ కలెక్టర్, అమలాపురం కలెక్టర్ డబ్బులు తినడానికే వస్తున్నారు వాళ్ళు, ప్రజలకు న్యాయం చేయడానికి కాదు. ప్రజావేదిక అనేది ఒక అబద్ధం. ఆంధ్రాలో ప్రజావేదిక అనేది ఇదివరకు స్పందన ఎలా ఇచ్చిందో ఇప్పుడు ప్రజావేదిక కూడా అంతే. సాక్షాత్తు సీఎం గారు ఇచ్చిన వాగ్దానాలకే తిక్కన లేదు. ఇంకా కలెక్టర్లు, ఎస్పీలు ఏం చేస్తారు? మూసుకు కూర్చుంటారు అంతే, ఒక లెటర్ పాడేసి. ఏం లేదండి, కలికాలం అనేది ఎక్కడో లేదండి. ఇదిగో పోలీసులు లాఠీల్లోని, ఈ కలెక్టర్ల జేబుల్లోని దూరిపోతుంది 100 రూపాయలు, కోట్ల రూపాయలు. అంతే అండి, కలి అక్కడో లేడు. పోలీసులు, కలెక్టర్ల రూపాయలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇందుకే చదివారమ్మా పనికి మళ్ళీ అదవలు. ఓ పసిబడి జీవితాన్ని తగలేయడానికి సిగ్గుండొద్దు. వాడికి పిల్లలు లేరా? నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి అక్కకి, ప్రతి అమ్మకి, ప్రతి అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ సార్. నాకు ఇంకా న్యాయం జరగలేదండి, 1 ఇంచ్ కూడా జరగలే. థ్యాంక్ యూ ఆల్.